వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వ్యవహారం మనకందరికీ తెలిసిందే. ఆయన స్థానికంగా పౌరుడు కాదని, ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందంటూ ఇప్పటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చాలా రోజుల పాటు పోరాడారు. ఆ పోరాటం ఫలించింది. హైకోర్టు ఆయనకు 30 లక్షల జరిమానా విధించింది. పిటిషనర్ అయినటువంటి ఆది శ్రీనివాస్కు 25 లక్షలు, మరొక 5 లక్షలు న్యాయ వ్యవస్థకు సంబంధించిన అథారిటీకి చెల్లించమంటూ కోరింది. ఆ రకంగానే ఇప్పుడు ఈ చెన్నమనేని రమేష్ 30 లక్షల జరిమానాలు కట్టాడు. హైకోర్టు ఆదేశాలతో డీడీలు రూపంలో ఈ 30 లక్షలు కట్టాడు. 25 లక్షలు ఆది శ్రీనివాస్ కట్టారు. మిగతా 5 లక్షలు జ్యుడిషియల్ అథారిటీకి కట్టాడు. దానికి సంబంధించిన వార్తే నేను మీకు చదివి వినిపిస్తాను. లీగల్ సర్వీసెస్కు 5 లక్షలు. సో ఆ రకంగా పౌరసత్వం వివాదం కేసులో ఈయనే చెన్నమనేని రమేష్. ఒకసారి మనం ఈ పిక్చర్లో చూడొచ్చు. ఈయన మాజీ ఎమ్మెల్యే వేములవాడ. గత చాలా రోజులు బీఆర్ఎస్ ఉన్న రోజుల పాటు ఆ కేసు నడిచింది. జర్మనీలో పౌరసత్వం ఈయనకు. సో తర్వాత అది పూర్తిగా ఇప్పుడు రాజకీయాన్ని వదులుకున్నాడు. అది కేసు చాలా క్లియర్ అయిపోయింది. ఆయన ఇక్కడ పౌరుడు కాదని తేల్చేశారు. ఆ రకంగా జర్మనీ పౌరుడిగా తేలడంతో ఆది శ్రీనివాస్ గెలిచాడు. చూడండి, ఆది శ్రీనివాస్ ఆ చెక్కులు తీసుకుంటున్నాడు, నవ్వుతాడు. చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడు. సో కేసు గెలిచింది కాబట్టి 25 లక్షల చెక్కు తీసుకుంటుండు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైట్, వార్త చదివి వినిపిస్తాను. సో వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు 25 లక్షల డీడీని ఆది శ్రీనివాస్కి అందించారు సోమవారం నాడు. మరొక 5 లక్షలు డీడీని లీగల్ సర్వీసెస్ అథారిటీపేట కోర్టు సమర్పించారు. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం పౌరుడేనని తెలుస్తూ డిసెంబర్లో హైకోర్టు తీర్పు చెప్పింది. తప్పులు పత్రాలను ఇచ్చి కోర్టుకు మోసం చేసినట్టు ఈయనకు 30 లక్షల జరిమానా విధించారు. మొత్తంలో పిటిషనరు ఇప్పటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి 20 లక్షలు, మిగిలిన సొమ్ము లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని రమేష్ను ఆదేశించారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ విజయసేన్ రెడ్డి ముందుకు వచ్చింది. సందర్భంగా ఈ 2 డీడీలను చెన్నమనేని రమేష్ తరపున ఆయన న్యాయవాది ఆది శ్రీనివాస్కి అందించారు. తర్వాత న్యాయ వ్యవస్థపై విశ్వాసానికి ఇది నిదర్శనం అంటున్నారు ఆది శ్రీనివాసు. ఆ రకంగా 15 ఏళ్ళుగా న్యాయ పోరాటం ఫలించింది. పౌరసత్వాన్ని సవాల్ చేసి విజయం సాధించడం దేశంలో ఇదే ప్రథమం. భారత పౌరసత్వం లేకుండానే 2009 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ తప్పుడు పత్రాలతో అటు అధికారులను న్యాయ వ్యవస్థను రమేష్ బాబు మోసం చేశారు. 4 సార్లు నేను ఎమ్మెల్యే కాకుండా అడ్డుకున్నారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకానికి విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ఎట్టకేలకు కోర్టు తీర్పుపై అప్పలు వెళ్లకుండా రమేష్ బాబు కూడా తప్పును తెలుసుకున్నారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఇప్పటికే డీజీపీకి కూడా మళ్ళీ షికాయత్ చేసిన. సో అక్రమ మార్గంలో ఎమ్మెల్యేగా కొనసాగినందుకు వేములవాడ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలి. 2009 నుంచి 2009 నుంచి 3 వరకు ఎట్లయితే 2023 వరకు చెన్నమనేని ఎమ్మెల్యే కాదని గెజిట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నాడు. గెలిచిండు, మొత్తం మీద కేసు అయితే గెలిచిండు. కానీ 2009 నుంచి 23 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. ఆ 4 సార్లు అసలు ఆయన ఎమ్మెల్యేనే కాదు. ఆ 4 సార్లు కూడా తప్పు చేసిండు కాబట్టి ఒప్పుకున్నాడు. ఇంకా మళ్ళీ అప్పీల్ కోలే, తప్పును ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన మీద మళ్ళొకసారి డీజీపీ కూడా కంప్లైంట్ చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.